నంద్యాల జిల్లా వ్యాప్తంగా గీతా జయంతిని ఘనంగా బుధవారం నిర్వహించారు. భగవద్గీత మనం ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది, ధర్మాల గురించి చెబుతుంది, కర్తవ్యం గురించి చెబుతుంది, సుఖం, శాంతి, త్యాగం, యోగం అంటే ఏమిటో చెబుతుంది, ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది, మంచి పనులు చేసేవారికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది. దీన్ని అర్థం చేసుకున్నవారు ధన్యులు. నిన్ను నన్ను మనందరి గురించి మాట్లాడుతుంది. భగవద్గీత సర్వ మానవాళి కోసం ఉపయోగపడుతుంది. గీతా జయంతిని జిల్లా వ్యాప్తంగా ఘనంగా బుధవారం నిర్వహించారు. నంద్యాల పట్టణం నందు విశ్వ హిందూ పరిషత్ యువ విభాగం బహిరంగ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో భాగంగా శౌర్య యాత్ర చేపట్టారు. హిందూ సంఘటిత శక్తిని జాగృతపరిచే దిశలో భాగంగా చేపట్టడం జరిగింది. టెక్కె భరతమాత గుడి నుండి పట్టణంలోని శ్రీనివాస సెంటర్, గాంధీ చౌక్, సంజీవనగర్ సెంటర్, పద్మావతి నగర్ సెంటర్ ప్రధాన రహదారుల్లో కొనసాగింది. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు వైఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు చంద్రమౌళీశ్వర్ రెడ్డి పలువురు పాల్గొన్నారు. ఆ రోజు శ్రీకృష్ణుడు అర్జునునికి ఎందుకు బోధించాల్సి వచ్చింది, అధర్మం వైపు కాకుండా ధర్మం వైపు నిలబడాలనే ఉద్దేశంతోనే ఆ రోజు శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించడం జరిగింది. భగవద్గీత అనేది ఒక మతానికి సంబంధించినటువంటి గీత కాదు, యావత్ ప్రపంచంలోని జీవన విధానాన్ని తెలియజేసినటువంటి గీత. గీత అనేది హింసకు సంబంధించిన విషయం కాదు, శాంతి గురించి చెప్తుంది, ధర్మం గురించి చెప్తుంది. అధర్మం వచ్చినప్పుడు ధర్మం ఎట్లా నిలబడాలని కూడా గీత చెప్తుంది. కాబట్టి ఆ గీతా జయంతిని ఈరోజు బజరంగ దళ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అదే కాకుండా రాబోయే రోజులలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఎట్లా కృషి చేసి మనం సాధించుకున్నామో ఈరోజు దేవాలయాలను పరిరక్షించుకున్న విషయం కూడా ప్రతి ఒక్క హిందువు ఆలోచించాలి. ఆ ఆలోచన భాగంగానే రేపు జనవరి 5వ తారీఖున హైందవ శంకరావం పేరు మీద విజయవాడలో పెద్ద సభ జరుగుతూ ఉంది. ఆ సభలో యావత్ హిందూ సమాజం పాల్గొనాలి. మనం ప్రభుత్వాలు సంకేతం ఇవ్వాలి, మా దేవాలయాలు మేము రక్షించుకుంటాం, మేము సంరక్షించుకుంటాం, మేమే దాన్ని ఆలనా పాలన చూసుకోగలుగుతాం. గీతా జయంతిని పురస్కరించుకుని నంద్యాల స్వర్గధామం హిందూ శ్మశాన వాటికలో 600 బంతిపూల మొక్కలు నాటారు. మార్గశిర మాసం ఏకాదశి గీతోపదేశం చేసిన రోజు కావటంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. నవనిర్మాణ సభ్యులు పాల్గొన్నారు. గీతా జయంతి సందర్భంగా 600 చెండు పూల మొక్కలను మనకు రుద్రభూమిలో ఉండేటువంటి మహాశివుడు ధ్యానముద్రలో ఉన్నాడు. అతని చుట్టూ కూడా ఒక పూల బంతులతో ఒక హారం మాదిరిగా ఈరోజు ఇక్కడ ఒక 600 మొక్కలను మేమందరము నవనిర్మాణ సమితి స్వర్గధామం సేవకులము ఇక్కడ నాటుతూ ఉన్నాం. చనిపోయినటువంటి వ్యక్తి అంత్యక్రియల కోసం ఇక్కడికి వచ్చిన వాళ్లకు ఇది ఒక ఆహ్లాదకరమైన పరిశుభ్రమైన వాతావరణంగా ఉండడానికి ఇది ఈ యొక్క స్వర్గధామం బృందావనాన్ని మన నంద్యాల చుట్టుపక్కల గ్రామ ప్రజలకు అందరికీ కూడా శ్మశానం అన్నది ఈ ప్రాంతంలో ఒక ఐకానిక్ ప్రాజెక్టుగా శ్మశానం అంటే ఇలా ఉండాలని చేసే విధంగా నవనిర్మాణ సమితి తరపున మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. నంద్యాల పద్మావతి నగర్లోని శ్రీకృష్ణ మందిరం నందు గీతా జయంతి వేడుకలు నిర్వహించారు. గీతా జయంతి సందర్భంగా కృష్ణ పరమాత్మునికి పంచామృతాభిషేకం చేసి గీతా పారాయణం చేశారు. ఉమామహేశ్వరి మహిళా మండలి ఆధ్వర్యంలో ప్రదర్శించిన కోలాటం పలువురిని ఆకర్షించింది. గీతా జయంతి ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుక్లపక్ష ఏకాదశి రోజున వస్తుందని ఆలయ కమిటీ సభ్యులు పార్థసారథి పేర్కొన్నారు. మన పద్మావతి నగర్ నందు శ్రీకృష్ణ మందిరంలో రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేది భగవద్గీత కంఠస్థ పోటీలు, తర్వాత కోలాటం,
మొదలగు వాటిని ఏర్పాటు చేయడం అనేది. మధ్యాహ్నం తీర్థ ప్రసాదాలు, భోజనాలు అవన్నీ ఏర్పాటు చేశారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.